నాగార్జున సోలో హీరో మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నా కెరియర్లో 100వ చిత్రం కావడంతో బిగ్ హిట్ ఇవ్వాలని నాగార్జున స్టోరీస్ వింటున్నాడు. అయితే ప్రస్తుతం నాగార్జున తన 100వ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిమానులు నాగార్జున నుండి ఎలాంటి అంశాలు కోరుకుంటారో అవన్నీ ఈ చిత్రంలో పొందుపరిచి పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ చిత్రానికి దసరా అల్లుడు అని టైటిల్ పెడతారని సమాచారం. ఇలాంటి కథలు అప్పుడు సూపర్ హిట్. నాగార్జున సోలో హీరోగా భారీ బ్లాక్ బస్టర్ కొట్టినది ఊపిరి చిత్రంతో. ఆ తర్వాత ఆయన హీరోగా నటించిన ప్రతి సినిమా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ గా నిలిచాయి. కానీ నా సామీరంగా యావరేజ్ హిట్ అయ్యింది. ఇప్పుడు 100వ చిత్రంతో ఎలా అయినా బ్లాక్ బస్టర్ కొట్టాలని కసితో ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్. నాగార్జున కూడా సమయం కోసం ఎదురు చూస్తున్నారు. తన పాన్ ఇండియా సినిమాలు కూలీ, కుబేరా విడుదల అయ్యాక 100వ చిత్రానికి ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ధనుష్ తో కుబేరా చిత్రం, అదేవిధంగా రజనీకాంత్ తో కలిసి కూలీ చిత్రంలో నటించాడు. ఈ రెండు సినిమాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. శేఖర్ కమ్ల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేరా చిత్రంలో నాగార్జున చాలా విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నారు. మల్టీ మిలీనియర్ అయినటువంటి నాగార్జునకు కటిక పేదరికంలో ఉన్న ధనుష్ కి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా. అదేవిధంగా రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన కూలీ చిత్రంలో నాగార్జున నెగటివ్ రోల్ లో కనిపించనున్నాడు. ఇవి హిట్ అయితే నాగార్జునకి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ మరింత పెరుగుతుంది. అప్పుడు 100వ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. కుబేరా మూవీ జూన్ 20న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. ఒక బిచ్చగాడికి ధనవంతుడికి మధ్య సాగే సమరం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఇన్సైడ్ టాక్. ఈ మూవీ తరువాత నాగ్ కీలక పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా కూలీ. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో, లోకేష్ కనకరాజ్ దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ ని నాగ్ అంగీకరించడానికి ప్రధాన కారణం రజనీ అండ్ క్యారెక్టర్ నచ్చి. ఇందులో నాగ్ లోకేష్ కనకరాజ్ స్టైలిష్ గా ప్రెజెంట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల అయిన గ్లిమ్స్ అక్కినేని అభిమానుల్ని ఖుషి చేసింది. భారీ తారగా నటిస్తున్న ఈ మూవీని ఆగస్టు 14న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ రెండు క్రేజీ ప్రాజెక్టుల తర్వాత నాగార్జున తన 100వ సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి తమిళ దర్శకుడు కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి దసరా అల్లుడు అని టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నారని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. మరి నాగార్జున 100వ చిత్రం మీద అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.